సింహాచలం చందనోత్సవంలో అపశృతి జరిగి 7 ప్రాణాలు కోల్పోవటం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రజలంతా ఆలయ అధికారుల నిర్లక్ష్యాన్ని తూర్పారబడుతున్నారు. 4 రోజుల క్రితం కట్టిన గోడ కూలిపోవటం ఏంటి, 7 చనిపోవటం ఏంటి, దీని ఇంత బాధ్యత లేకుండా నిర్మాణాలు చేపడతారా అని ప్రశ్నిస్తున్నారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. ప్రమాదాలు జరగటం, జనాలు రద్దీగా ఉన్న సందర్భాల్లో ఏదో ఒక అపశృతి జరగడం సాధారణమైనా ఇది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. ఎందుకంటే ప్రభుత్వ నిధులతో నిర్మించే నిర్మాణాలు అతిపెద్ద నిర్మాణాల విషయం కాదు. ఒక చిన్న గోడ, ఒక సాధారణమైన గోడ కూడా సరిగ్గా నిర్మించలేకపోయారు అంటే దాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారనే అర్థమవుతుంది. జవాబుదారీతనం లేని అధికారులు, బాధ్యత లేని కాంట్రాక్టర్లు దీన్ని ఖచ్చితంగా వీళ్ళు బాధ్యత వహించాలి. ఏదో ప్రమాదం జరిగింది, 4 ప్రాణాలు పోయాయి అని అనుకోవడంతో సరిపెట్టకూడదు. ఖచ్చితంగా ఇందుకు బాధ్యులేని వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. చందనోత్సవం ఇది సింహాచలం అప్పన్నకి ప్రత్యేకమైన కార్యక్రమం. నిజరూప దర్శనం జరుగుతుంది, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. గతంలో కేవలం విశాఖ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళే సింహాచలం వెళ్ళేవాళ్ళు, కానీ రాను రాను భక్తుల తాకిడి చాలా ఎక్కువ అవుతుంది. లక్షలాది మంది ఇక్కడికి వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,00,000 మందికి పైగా హాజరవుతారని అంచనా వేసుకున్నారు. దానికి తగినట్టుగా ఏర్పాట్లు ప్రారంభించారు. సో ఇందులో భాగంగా ఆధునీకరణ పనులు కూడా చేపట్టారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గోడ, కూలిపోయిన గోడ, 7 ప్రాణాలు తీసేసిన గోడ కూడా ఈ అభివృద్ధి పనుల్లో భాగంగానే చేపట్టబడింది. అనంతరావు అండ్ కంపెనీ ఈ సంస్థకి ఆలయ అధికారులు కాంట్రాక్ట్ ఇచ్చారు. దాదాపు 53 కోట్ల విలువైన పనులను వాళ్ళకి అప్పచెప్పారు. ఈ చిన్న గోడ పని కూడా అందులో ఒక భాగమే. ఈ గోడ దాదాపు 10 రోజుల క్రితం పూర్తయింది. 5-6 రోజుల్లోంచి దాన్ని వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. 5-6 రోజుల క్రితం నిర్మించిన గోడ చిన్నపాటి వర్షం, చందనోత్సవం తెల్లవారుజాము జరిగే సమయంలో దాదాపు 1 గంట పాటు వర్షం వచ్చింది. భారీగా గాలివాన వచ్చింది. ఈ గాలివానకి గోడ ఒక అట్ట కదిలినట్టు కదిలిపోయింది అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఏం జరిగిందో తెలుసుకునే లేపులే గోడ కూలిపోవటం, 7 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవటం సంభవించింది. వారం రోజులు కేవలం ఒక నిర్మాణం చేపడితే అది వారం రోజులే ఉంటుందా? ప్రశ్నిస్తున్న జనానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆలయ అధికారులకి ఖచ్చితంగా ఉంది. దానికి బేస్మెంట్ లేదు, గోడకి బేస్మెంట్ కట్టలేదు, కనీసం ఇటుకలను పేర్చి కాంక్రీట్ కూడా సరిగ్గా చేయలేదు. కేవలం ఒక అట్ట పేర్చినట్టుగా పేర్చారు అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది. ఈ సంఘటనకి సంబంధించి విచారణకి ప్రభుత్వం 3 సభ్యులతో కమిటీని వేసింది. కమిటీ దీన్ని పరిశీలిస్తున్నప్పుడు, సంబంధిత కాంట్రాక్టర్ని పరిశీలిస్తున్నప్పుడు కాంట్రాక్టర్ చెప్పిన సమాధానం ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కాంట్రాక్టర్ ఎంత లక్ష్యంగా ప్రవర్తించాడు అనడానికి ఇదొక సాక్ష్యం. ఇక్కడ ఒక వీడియోని చూపిస్తున్నాం. ఈ వీడియోని గమనించండి. కాంట్రాక్టర్ ఏం మాట్లాడారో చూడండి. పర్యవేక్షణ జరిగింది, మామూలుగా రెగ్యులర్గా ఎలాగా జరిగింది. ఈ ఒక రోజు చేయండి అని అందరూ కూడా చెప్తే, నేను చేయను సార్, ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా, అప్పుడే చేద్దాం, వేస్ట్ కదా అంటే, లేదు టెంపరీ కదా చేయండి చేశారు. ఇదేంటంటే సార్, ఈ వర్షం ఒకటి లేకపోతే అయ్యిండేది సార్. చూశారు కదా, కాంట్రాక్టర్ ఏమన్నారు, ఇంత తక్కువ సమయంలో గోడ కట్టలేనన్నారు. కానీ వాళ్ళు వినలేదు. టూరిజం అధికారులను బలవంత పెట్టారు, అందుకే కట్టాను అంటున్నారు.